ఇంతకు మీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు తెలంగాణకి? డిసెంబర్ 15 లోపు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది అంటున్నారు కదా. భారతీయ జనతా పార్టీ స్టార్ట్ అయిందండి, బూత్ మండల్ లెవెల్ అయిపోయిందా? అంటే మెంబర్షిప్ అయిపోయింది. ఇప్పుడు మండల కమిటీలను, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీల కొరకు ప్రిపేర్ అవుతున్నారు. ఇవాళ కూడా మీటింగ్ అవుతున్నది. అది అయిపోగానే స్టేట్, అది అయిపోయిన స్టేట్కి సంబంధం లేదు. స్టేట్ జాతీయ పార్టీ ఆలోచించి స్టేట్ ప్రెసిడెంట్ ఫైనల్ చేస్తుంది. ఇక్కడ అందరి అభిప్రాయాలు తీసుకునే ఫైనల్ చేస్తారు డెమోక్రటిక్గా. పబ్లిక్ ఫేస్ ఎవరుంటే వాళ్ళను ఎప్పటిలోపు అయిపోతుంది? డిసెంబర్ 15 డిసెంబర్ లోపు అయిపోతుంది అని అంటున్నారు. కావచ్చు అని మేము అనుకుంటున్నాం. ఎవరు పబ్లిక్ ఫేస్ అంటే ఎవరు అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? పబ్లిక్ ఫేస్ ఎవరు ఉన్నది అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. వాళ్ళు సర్వే చేసుకొని నిర్ణయిస్తారు. ఆశావాదులు ఏంది లిస్ట్ అంతా పెద్దగా కనిపిస్తుంది, 5-6 మంది కనపడుతున్నారు. పబ్లిక్ ఫేస్ అండ్ ఓబీసీ కమ్యూనిటీ దీంట్లో అవకాశం ఉంటుంది. ఓబీసీకి ఎక్కువ అవకాశం, ఓబీసీ పబ్లిక్ ఫేస్కి అవకాశం ఉంటుంది. ఇది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంచనా అంటే కొంతమంది అంటే పబ్లిక్ ఫేస్ అని కాకుండా ఫస్ట్ 2 years 3 years పీరియడ్ ఎలక్షన్స్ దగ్గర వరకు వచ్చే వరకు ఒకరిని పెట్టి తర్వాత మంచి ఇప్పుడు అయిన పబ్లిక్ ఫేస్ ని ఇప్పుడు అయిన వాళ్ళు ఎలక్షన్ దాకా ఉంటారు. ఇక ఇప్పుడు అయిన వాళ్ళు ఎలక్షన్ దాకా ఉంటారు. దాదాపు ఎలక్షన్ దాకా ఉంటారా? ఇప్పుడు 3 ఏళ్ళ మాది పీరియడ్, 3 years 4 years ఎలక్షన్ ఉంది. అవును. ఇప్పుడు డిసెంబర్లో ఎప్పుడైనా జనవరి ఎప్పుడైనా కూడా మళ్ళీ లాస్ట్ బట్ 1 year మార్చేది తక్కువ అవకాశం, కంటిన్యూ ఉండే అవకాశం ఉంటుంది. అది కాబట్టి మెయిన్ ప్రజలలో ఉండి పబ్లిక్ ఫేసు, పబ్లిక్లో గుర్తింపు ఉండి ప్రజల మనంద ముందే నాయకుడిని పెట్టే అవకాశం. ఈటలకు అవకాశం ఉంటుందా? ఈటల తెలియదు ఇక, మరి ఏమి ఇస్తుంది ఎవరికి ఏమి ఇస్తుందో తెలియదు. కానీ ఇక మాకున్న అవగాహన మేరకు మేము మాట్లాడుతున్నాం. జాతీయ పార్టీ ఆలోచించే విధానంలో మాకున్న అవగాహన మేరకు ఎవరికి వాళ్ళు ఆయన ఇటు గుంజుతున్నారు, ఆయన ఇటు గుంజుతున్నారు, అందరినీ ఒకరినొకరు గుంజుకుంటారు. కాంగ్రెస్ లో కంటే ఎక్కువ ఉన్నట్టు మీ దాంట్లో వాళ్ళదేమో కనబడుతుంది, ఎదురుగా తన్నుకుంటుంటే కనబడుతుంటారు కెమెరాలో, మీది కనబడదు. అట్లా అంటే మా ప్రాంతీయ పార్టీ కాదు. ప్రాంతీయ పార్టీలో ఒక్కలే ఉంటారు డిక్టేటర్. ఆయన ఏం చెప్తే అది అవుతుంది, ఆయన ఇష్టం ఉండాలి పార్టీలో. కానీ బీజేపీ అట్లా కాదు, కాంగ్రెస్ కూడా అట్లా కాదు. అంటే బీజేపీలో డిసిప్లిన్ ఉంటుంది, నో డౌట్. ఇప్పుడు కాంగ్రెస్ లెక్కనే అయింది మీది కూడా. ఎట్లయితుంది అండి, ఇప్పుడు ఎవరు కూడా ఎక్సీడ్ కారు పార్టీలో, ఎక్సీడ్ అయ్యి మాట్లాడరు. మాట్లాడితే అది స్థానం చూసుకుంటుంది. అంత సీన్ లేదు, అంత ధైర్యం ఎవరికి లేదు. ఆశలు ఉంటాయి. ఇప్పుడు తప్పు లేదు కదా. ఇప్పుడు నేను కావాలి స్టేట్మెంట్ అని ఆశ ఉంటుంది, మీకుంటుంది, నాకుంటుంది, వారికి ఉంటుంది. ఉంటే తప్పు లేదు, ఆశ ఉండడం తప్పు కాదు. కానీ పార్టీ నిర్ణయించినాక దాన్ని వ్యతిరేకిస్తే తప్పు అవుతుంది. బట్ అట్లా పార్టీని కాదని వ్యతిరేకించే శక్తి ఎవరికి లేదు, చెయ్యరు కూడా. చేస్తే బయటికి పోవాల్సి వస్తుంది అంతే. కాంగ్రెస్లో వ్యతిరేకించిన పార్టీలే ఉంటారు, వ్యతిరేకించుకుంటూ కూడా పార్టీలు ఉంటారు. కానీ బీజేపీలో అట్లా సాధ్యం కాదు, అట్లా అది అసాధ్యం. అది ఇది మా అభిప్రాయం. చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నరహరి వేణుగోపాల్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.